ముందుగా అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు. కార్తీక సోమవారం అనగానే ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళడం, దీపాలు పెట్టడం, అభిషేకాలు చేయించుకోవడం ఇలా అందరం చేస్తూ ఉంటాం. సంవత్సరం అంతా చేయకపోయినా సరే కార్తీక మాసంలో చేస్తే చాలా పుణ్యం ఉంటుందని చెప్పేసి మన అందరం కూడా భావిస్తూ ఉంటాం. అయితే చాలామందికి ఆడవాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. తలస్నానం చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సైనస్ ఉండడము, తలస్నానం చేయడం వల్ల విపరీతంగా జలుబు చేయడము ఇలాంటివి ఏవో ఒకటి ఉంటాయి. కార్తీక సోమవారం అనగానే తలస్నానం చేయాలి, గుడికి వెళ్ళాలి, నేను తలస్నానం చేయలేకపోయానని ఇలా కొంచెం మనసులో బాధపడుతూ ఉంటారు. చాలామంది గురువుగారులు చెప్తూ ఉంటారు, మనసు శుద్ధిగా ఉంటే చాలు, తలస్నానం చేయకపోయినా ఏమీ ఇబ్బంది లేదు, మీకు ఓపిక ఉన్నవాళ్లే చేయండి, చేయగలిగిన వాళ్ళే చేయండి, లేదు అంటే భగవంతుడిని స్మరించుకోండి అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు అందరూ కూడా చెప్తూ ఉంటారు. అందరూ చేసుకుంటున్నారు, మేము చేసుకోలేకపోతున్నామని ఎవ్వరూ బాధపడకండి. భగవంతుడి దగ్గర మనం అందరం కూడా సమానమే. మనం ఎంత భక్తితో చేసామని అన్నదే చూసుకోవాలి. కానీ అయ్యో మనం తలస్నానం చేయలేదు, ఏంటో కొత్త బట్టలు కట్టుకోలేదని ఇలాంటివి మాత్రం ఎవరూ ఆలోచించకండి. చక్కగా మీకు ఓపిక ఉన్నంతలోనే గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఓపిక ఉంటే ఒక చిన్న దీపం పెట్టి నమస్కారం పెట్టుకోండి. అంతేగాని అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఎవరు కుమిలిపోతూ బాధపడుతూ మాత్రం ఉండకండి.